ఇప్పుడు బీచ్ రోడ్ లో ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి కాలేజ్ లో సార్ ఒక ఆయన ఫిష్ అమ్మంటే తినడానికి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడే మనం అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనం కాకినాడ పుల్కాల్ షాప్కి వచ్చాం. ఇది పండు చేప మీరు చూడొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో కొంచెం పండుగప్ప అని చెప్పి పిలుస్తారు. అలాగే మీకు ఎప్పుడు తీసుకొని వస్తున్నారు కదా, రావచ్చు. సో ఇది జారుతుంది, లేకపోతే ఎలా పట్టుకున్నాం జారుతుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా కావాల్స్తే మీరు పుల్కాల్ షాప్ కాకినాడ రావచ్చు. అలాగే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. పండు చేప చాలా అద్భుతంగా ఉంటుంది. మేము కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా మనం ఒకసారి అందరూ చెప్తున్నాం. మన ఫ్రెండ్ 4500 అంట. మన ఫ్రెండే లేకపోతే ఓకే, నెక్స్ట్ టైం తీసుకుందాం. సో అంటారు ఇక్కడ మనమాయ ఉన్నాడు. అలా దరిద్రం వాడదు. ఇవన్నీ కూడా పార్లో ఇప్పుడే వచ్చిన బంతులలో చూపించి భయ ఒకసారి. ఇవన్నీ బంతులు పాట పాడుతున్నారు అన్నయ్య గారు. సో అట్లా చూపించి ఒకసారి. అవన్నీ కూడా అభ్యాసులు అనమాట. మీరు చూస్తున్నటువంటి అభ్యాసులు చాలా బాగుంటాయి ఇక్కడ. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇంకా పెద్ద షాపులు ఉన్నాయి, చూపిద్దామని మీకు వచ్చాం. సో ఫైనల్గా మనం ఇవి చూపిద్దాం. కటింగ్ చేస్తున్నారు. సో ఇది షాపులు ఆలోచన లేకపోతే సో ఒకసారి రామేశ్వరంలో చూపిస్తాం. సో ఇక్కడ కూడా కోణంలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కోణంలో ఇది షాప్ ఎలా ఉంటుంది సరే ఎలా ఉందో. సో నాకు షాప్ కోణం కొమ్ము కోణం. ఓకేనా, ఇది కొమ్ము కోణం. ఇది చాలా షార్ప్గా ఉంటుంది. ఇది పండు వెంటనే అది కట్ చేస్తారు, లేకపోతే గుర్తుకుపోతుంది అనమాట. మీరు ఇంకా సరే, ఈ భారీ కోణం చాలా వెయిట్ ఉంటుంది. మన బ్రదర్ ఎక్కువ పాట పాడుతున్నారు. 10,000 అంట. 10,000 చాలా ఫేమస్. మనకి ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇవి తోన అంటారు. ఇవన్నీ కూడా 10,000 అనమాట. ఒకసారి అలా వీటి చూపిద్దాం. సో ఇవేవైతే చూసారో ఇవన్నీ కూడా కోణంలు. ఒకసారి వాళ్ళు చూపించమాయా. ఓకేనా, ఇవి కూడా కోణంలే. ఫ్యామిలీ చూస్తున్నారు. సో వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అలా చూపించు. వాళ్ళు నీట్గా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు, మనం చూడొచ్చు. ఒకసారి లారా మాయా. ఇలా చూడు, ఇవి కొత్త నుంచి వచ్చేటువంటివి అనమాట. ఇవన్నీ మాయా ఎలా. ఇవి తేకులు అనమాట. తేకులు ఇవి కట్ చేస్తారు. ఇవన్నీ కూడా తేకులు చూడొచ్చు. ఇటు సైడ్ కూడా వెయిట్ ఎక్కువ అనమాట. ఓకే కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి వాల్యూస్ అయితే ఇవన్నీ కూడా సోర్లు అనమాట. ఇలా చూపించాం సార్. ఓకే, ఓకే. మీకు ఎప్పుడైనా సరే ఫిష్ కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, అక్కడ మీరు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. మీకు మంచి రేట్లోనే మనకి సముద్ర ఫిష్ దొరుకుతుంది. ఓకే, బాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిష్ తింటున్నాం. సో అదేంటంటే కుక్కమట్టలు. సో చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూడండి,
కొంతమంది వైజాగ్లో దీన్ని వానమట్టలు కూడా అంటారు. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట చేప. సో అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఉత్తిన వాలిపోద్ది అనమాట ఇది. సో అందుకని దీన్ని వానమట్ట అనొచ్చు బహుశా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. సో మీరు కూడా ట్రై చేద్దరు కానీ. సో ఇలా వాలిపోద్ది అనమాట చేప. సో చాలా సెన్సిటివ్గా వండాలి దీన్ని. ఎస్పెషల్లీ ఇగురు వండుకుంటే బాగుంటుంది. మనకి మసాలా వేసుకొని మంచిగా వండుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే వండేటప్పుడు నలిపేస్తారనమాట. సో నలిపితే ఏమవుతుందంటే గుండగుండ అయిపోద్ది మొత్తం అంతా, మనకి ఏమి ఉండదన్నమాట. సో అందుకని దీన్ని చాలా సెన్సిటివ్ వండుకోవాలి. అలాగే ఇవి అన్నీ కూడా మనకి చూస్తున్నట్లయితే ఇంచుమించు ఒక 15 వరకు ఉంటాయి. ఆ 15 పీసులు కూడా 50 రూపీస్ మాత్రమే. అది ఎక్కడంటే కాకినాడ దుమ్ములపేటలో, అంటే కాకినాడలో ఉన్నటువంటి దుమ్ములపేటలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చేపల మార్కెట్ ఉంది మా ఇంటి దగ్గర. సో ఆ మార్కెట్కి మాకు 2 వీధులు డిఫరెంట్ అంతే. సో అక్కడ దొరికితే రీజనబుల్ రేట్. ఎప్పుడైనా మీకు కావాల్సితే మీరు విజిట్ చేయొచ్చు. అలాగే కుంభాభిషేకం దగ్గర కూడా దొరికితే ఇవి లోకల్గానే దొరుకుతాయి అనమాట సముద్రంలో. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓపైలాండ్ దాటిన తర్వాత సందరం అంటారు, అక్కడ దొరుకుతాయి. సో ఎప్పుడైనా కుదిరితే మీకు ఫిషింగ్ వీడియోలు కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఈ కర్రీ అయితే మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవే కాకుండా డిఫరెంట్ చేపల గురించి కూడా నేను త్వరలో ఈ వీడియో పెడతాను మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో. సో అందుకని చెప్పి మీరు కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒకే చేప కాకుండా డిఫరెంట్ అంటే వివిధ రకాలైన చేపలే ట్రై చేయండి. చూసారు ఇది ఈ పళ్ళతో వేరే చేపను పట్టుకుని సో బాగుంటాయి. సో టేస్ట్ చూడండి ఎప్పుడైనా సరే. అలాగే సముద్రంలో వల ఎలా వేస్తారు, ఏ టైంకి లాగుతారు, అలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దుమ్ములపేటలో ఈ ఏజ్ లో ఉన్న కుర్రోళ్ళు కూడా వెళ్తారనమాట, ఈ పక్కన ఉన్నటువంటి వాడు కావచ్చు. సో వేటకి, సముద్రంలో వేటకి. సో మీరు ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఒకే చేపలు కాకుండా, అంటే విలేజెస్ లో ఉండే వాళ్ళు బొచ్చులు అవి ఇవి తింటుంటారు, కానీ సముద్రం ఫిష్ ఇది. ఓకేనా, మంచిగా ఉంటుంది. దీని పేరు వచ్చేసి కుక్కమట్టలు. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొన్ని ఏరియాల్లో, అంటే విశాఖపట్నం అలాంటి చోటే దీన్ని ఏమంటారంటే వానమట్టలు అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఫిషింగ్ సంబంధించినవి, అలాగే మన స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చివరిగా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇవి కుక్కమట్టలు అంటారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో వానమట్టలు కూడా అంటారు. సో చాలా బాగుంటాయి. ఇవి ఒకదాన్ని పట్టుకున్నాయంటే ఇంకో వదలవు అనమాట. ఇలాగా అంటే ఏంటంటే పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి మెయిన్. సో చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి రా. ఓకే ఓకే, ఇది బాతుపిల్ల వాళ్ళ ఇంటికాడ ఉంటాడు, బామ్మద్దు అవుతాడు. సో ఇది కూడా బామ్మద్దు అవుతాడు. సో బాయ్ బాయ్ అందరికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఓకే.